భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి వి మురళీకృష్ణ పాల్గొని ముందుగా జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఉన్న వ్యత్యాసాన్ని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించారు. అదేవిధంగా భారతదేశ చరిత్ర, దేశం గొప్పతనాన్ని, భారతీయ మేధస్సును భావి భారత విద్యార్థులకు తెలియజేశారు. ఈ దేశ స్వతంత్రం ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన ఈ స్వాతంత్రమని అన్నారు. ప్రతి దేశానికి తప్పనిసరిగా స్వాతంత్రం ఉండాలని, అదేవిధంగా ప్రతి వ్యక్తికి వ్యక్తి స్వాతంత్రం ఉండాలని, ఈ దేశంలో ఉన్నందుకు ప్రతి పౌరుడు స్వతంత్రంగా జీవించి దేశ భవిష్యత్తును, దేశ ఆర్థిక విధానానికి అనుకూలంగా నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో కార్యాలయ సిబ్బంది, పెన్షన్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచారు. మధురభాషిణి సుగదాం వరదాం మాతరం రాజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత. అటెన్షన్. సున్నా అనే పదాన్ని కొంతమంది తెలుసు, కొంతమంది తెలియని విషయాన్ని కూడా ఈ రోజున సార్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఇటువంటి గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ శ్రీ మురళీకృష్ణ గారికి, ఈ కార్యాలయ పరిపాలనాధికారి ఏఓ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, పెన్షన్ అసోసియేషన్లకు, రెవెన్యూ సిబ్బందికి మరియు పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున 75 సంవత్సరాలు నిండి 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎంతోమంది యోధులు, ఎంతోమంది త్యాగమూర్తుల యొక్క ఫలితమే ఈరోజు స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని ప్రసంగించవలసిందిగా. రెవెన్యూ డివిజన్ ఆఫీస్కి ఇచ్చేసిన మీ అందరికీ మొట్టమొదటిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం భారతదేశం అంతటా మన భారతీయులు ఇతర దేశంలో కూడా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని, పండుగని మొత్తం భారతీయులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. 79 సంవత్సరాలు పూర్తయి 80 సంవత్సరంలో మనం చేశాము. మనందరికీ తెలుసు. మెయిన్ విద్యార్థులకు బాగా తెలియాలి. ఇప్పుడు ఈ 147 సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి మనం సహజంగా ఏంటంటే అది ఈరోజు మనకు రెండింటికి తేడా తెలియాలి. 1947 సంవత్సరం ఆగస్టు 15కి 1950 జనవరి 26 కూడా మనకి డిఫరెన్స్ కూడా తెలియాలి, తేడా తెలియాలి. 47 ఆగస్టు 15కి అనేక మంది అతివాదులు, మితవాదులు, అనేక మంది స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలను కూడా అర్పించి, వాళ్ళ జీవితాలను కూడా మొత్తం దేశానికి అర్పించి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగింది. అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో ఉన్న ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంటే భారతీయులు అంత గొప్పవాళ్ళని. జీరో అనేది మీ అందరికీ తెలుసు, పిల్లలందరికీ. జీరో అనేది ఎవరు కనిపెట్టారు? జీరో, సున్నా అనేది కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు తెలుసా? చెప్పండి, విద్యార్థులు తెలియాలి మీకు. అంటే మనకు సున్నా అనేది చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు ఒకటి ఉంది, ఒకటి పక్కన సున్నా ఉంటే 10, ఇంకో సున్నా ఉంటే 100, ఇంకో ఉంటే 1000, అలా చేసుకుంటూ పోతుంది. ఎవరు చెప్పండి ఒకసారి. తెలియాలి, ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జి. ఇదంతా కూడా మన భారతదేశంలో ఈ విధంగా మనకి కనిపెట్టిన గొప్ప గొప్ప మేధావులు ఉన్నారన్నమాట. అలాగే టెక్నాలజీ లో కూడా ఇక్కడ తీసుకోవట్లప్పుడు అంతా కూడా మనకి ఐటీ నుంచి ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ఆ విధంగా మనం దూసుకెళ్తా ఉన్నాం. తర్వాత మనకి ఇంకొక గొప్పతనం ఏంటంటే మన ఇండియాలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు కూడా, ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు కూడా యూనిటీ అనేది మన భారతదేశం ఉంటుంది. అది గొప్పతనం. అది మిగతా